నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెరాసలోకి వలసల జోరు. గులాబీ దళంలో చేరిన ఎర్రబెల్లి ప్రకాష్ గౌడ్ తెలంగాణ ప్రజల కోసమే కారెక్కినట్టు వ్యాఖ్య. రేపు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక. బల్దియా పదవికి బొంతు రామ్మోహన్ పేరు దాదాపు ఖరారు. హైదరాబాద్ అభివృద్ధిపై కేటీఆర్ సుదీర్ఘ సమీక్ష. నెలాఖరుకు 100 రోజుల ఎజెండా ప్రకటిస్తామని వెల్లడి. ఇకపై బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ఉండదని స్పష్టీకరణ. నారాయణఖేడ్లో కేసీఆర్ ప్రచారం. అభివృద్ధి బాధ్యత తీసుకుంటారని హామీ. తెలంగాణ ప్రగతి తెరాసతోనే సాధ్యమని పునరుద్ఘాటన. విశాఖకు దాదాపు ఖాయమైన రైల్వే జోన్. వచ్చే బడ్జెట్లో ప్రకటించే అవకాశాలు. రైల్వే శాఖకు ప్రధాని కార్యాలయం మౌఖిక ఆదేశాలు. విశాఖలో ఒరాకిల్ సంస్థ యూనిట్ సూత్రప్రాయంగా నిర్ణయించిందని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె. అత్యంత ఆందోళనకరంగానే హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితి. కృత్రిమ శ్వాసపై చికిత్స. త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్త ప్రార్థనలు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న తెరాసలోకి వలసలు జోరందుకున్నాయి. ఇప్పటి వరకు తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలు మాత్రమే కారెక్కితే ఈసారి తెలుగుదేశం తెలంగాణ శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ దళంలో చేరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఎర్రబెల్లితో పాటే గులాబీ గూటికి చేరారు. ఇదే అంశంపై తెరాస ముఖ్య నేతలతో మంతనాలు జరిపిన ఎర్రబెల్లి ప్రకాష్ గౌడ్తో కలిసి కొద్దిసేపటి క్రితం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. గ్రేటర్ ఫలితాల తర్వాత తెలుగుదేశంకు చెందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తెరాసలో చేరగా ఆ పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్, ధర్మారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సాయన్న ఇప్పటికే తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఎర్రబెల్లి, ప్రకాష్లు కూడా చేరితే తెలంగాణలో తెలుగుదేశం నుంచి తెరాసలో చేరిన శాసనసభ్యుల సంఖ్య 9కి పెరగ్గా తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసమే తెరాసలో చేరినట్టు చెప్పారు. పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేవదనే ఉద్దేశంతో వరంగల్ ఎన్నికల గాని కార్పొరేషన్ ఎన్నికల చూసిన తర్వాత పార్టీ ఇక్కడ లేకుండా పోతున్నది. కాపాడాలనే ప్రయత్నం చేశాం, కాపాడలేకపోయినాం. దయచేసి అందరూ కూడా క్షమించి సహకరించవలసిందిగా నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజల అభిప్రాయం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉన్నది. తెలంగాణ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇంకో 2-3 కూడా ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రేపు ఎల్లుండి చూస్తారు. మీరు 2/3 వస్తే విలీనం చేయొచ్చు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రామ్మోహన్ పేరు దాదాపు ఖరారైంది. చెర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికైన రామ్మోహన్ పేరును మేయర్ అభ్యర్థిత్వానికి ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ పదవి కోసం రాజ్యసభ సభ్యుడు కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి పేరు వినిపించినప్పటికీ చివరకు రామ్మోహన్ వైపే ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపినట్టు తెలిసింది. ఈ రాత్రి లేదంటే రేపు ఉదయం ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. డిప్యూటీ మేయర్ అభ్యర్థిత్వం కోసం బాబా ఫసీయుద్దీన్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. మరో డిప్యూటీ మేయర్గా సోమాజిగూడ కార్పొరేటర్ విజయలక్ష్మి పేరు కూడా ప్రచారం జరిగినప్పటికీ రెండో డిప్యూటీ మేయర్ కోసం చట్ట సవరణ చేయాల్సి ఉన్నందున ఈ విషయంలో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. బోరబండ డివిజన్ నుంచి ఎన్నికైన ఫసీయుద్దీన్ డిప్యూటీ మేయర్ పదవి వరించనున్నట్లు తెరాస వర్గాల ద్వారా తెలిసింది. అటు జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జా చెప్పారు. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలోని సమావేశ మందిరాన్ని సిద్ధం చేశామన్న ఆయన రేపు ఉదయం 11 గంటలకు కార్పొరేటర్ల సమావేశం ఉంటుందని చెప్పారు. 11 o'clock రేపు మీటింగ్ కన్వీన్ చేయడం జరుగుతుంది. ఫోరం ఫర్ ఎలక్షన్ ఆఫ్ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఓటింగ్ మెంబర్స్ 150 కార్పొరేటర్స్ ప్లస్ ఎక్స్ అఫిషియో మెంబర్స్ ని కలుపుకుంటే 409 కోసం. మొదటగా కొత్తగా ఎలక్ట్ అయిన కార్పొరేటర్స్ అందరికీ ఓత్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ స్వేరింగ్ ఇన్ అయిన తర్వాత మేయర్ ఎలక్షన్ ని తీసుకోవడం జరుగుతుంది. ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు బట్టి షో ఆఫ్ హ్యాండ్స్ ద్వారా ఎలక్షన్ జరపబడుతుంది. అంటే ఎవరికి ఎక్కువ మంది ఓట్ వేస్తే హైయెస్ట్ నంబర్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ విన్నర్.
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని తెలుగుదేశం, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తెలంగాణ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలిసిన 3 పార్టీల నేతలు గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీల తరపున పోటీ చేసిన అభ్యర్థులు వినతి పత్రం సమర్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని ఆరోపించిన వారు వాటిని న్యాయస్థానం పర్యవేక్షణలో అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిపుణులతో తనిఖీ చేయించాలని డిమాండ్ చేశారు. వేలాది సంఖ్యలో మెజారిటీ సాధించడం ఎక్కడా లేనటువంటి విధంగా ఇంత తక్కువ పోలింగ్ టర్నౌట్ అయిన తర్వాత కూడా క్యాండిడేట్స్ కూడా వ్యక్తిగతంగా మేము ఇంత మెజారిటీతో గెలుస్తున్నామనేటువంటి మాట కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ ఎన్నికలను చెల్లవనేటువంటి విధంగా తీర్పు ఇవ్వాలని చెప్పి కోరాం. రేపు జరగబోయేటువంటి మేయర్ ఎన్నికను కూడా నిలిపేయాలని చెప్పాం. భాగ్యనగర ప్రజలు తెలంగాణ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా నిర్దిష్టమైన ప్రణాళికలతో అభివృద్ధి ఎజెండాను అమలు చేస్తామని తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాఖల మధ్య సమన్వయం తెచ్చి అధికార వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇస్తామని గ్రేటర్ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష తర్వాత తెలిపారు. ఫిబ్రవరి మాసాంతంలో మేము జీహెచ్ఎంసీలో ఏం చేయబోతా ఉన్నాం, హెచ్ఎండబ్ల్యూఎస్లో 100 రోజుల్లో ఏం సాధిస్తాం, నగర పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో ఏం చేయబోతా ఉన్నాం అనేది స్పష్టంగా ప్రజల ముందు ఒక ఎజెండా రూపంలో ప్రకటిస్తాం. రాబోయే 100 రోజుల లోపలే ఆన్లైన్ అప్రూవల్ సిస్టాన్ని ప్రారంభిస్తాం. 30 రోజుల్లోగా బిల్డింగ్ అనుమతులు ఇచ్చే విధంగా, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు 15 రోజుల్లోనే ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించుకుంటాం. కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లాంటివి ఉన్నాయి. భవిష్యత్తులో ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించి వారేమైనా విచ్చలవిడి నిర్ణయాలు తీసుకొని బిల్డింగ్ పర్మిషన్ కంటే ఎక్కువ కడితే, అవసరమైతే అదనంగా కట్టిన స్థలం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవే విధంగా కూడా అవసరమైతే చట్టాలు మార్చాలనే ఆలోచన కూడా చేస్తా ఉంది. ఇది చివరి ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, దీని తర్వాత ఉండదు. ప్రజల భాగస్వామ్యంతోనే మరి అభివృద్ధి సాధ్యమవుతుందనే నినాదంతో ముందుకు పోతాం. పురపాలన అన్న పదానికి సరైన నిర్వచనాన్ని ఇస్తూ పౌరుల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా నడుపుతామని చెప్పి తెలియజేస్తాం. ప్రజలు పన్నులు కట్టకపోతే అభివృద్ధి ఎట్లా అవుతుంది? కాబట్టి మేము ప్రజలను కోరేది, ఏ పన్నులైతే మనం కట్టాలని చట్టం చెబుతా ఉందో ఆ పన్నులు మనమే కట్టకపోతే అది కరెక్ట్ కాదు. 100% పన్నుల దిశగా ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ నిలబడాలంటే తప్పకుండా 100% పన్నులు ప్రజలు కట్టాలి. డెఫినెట్గా కఠినమైన నిర్ణయాలు అన్నప్పుడు చట్టాలు కఠినంగా ఏవైతే ఉన్నాయో అమలు ఎన్ఫోర్స్మెంట్లో కూడా కఠినంగా ఉంటాం. తెలంగాణ సమగ్రాభివృద్ధి తెరాసతో సాధ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో పేదలు సంతోషంగా ఉండాలన్నదే తమ ధ్యేయమని నారాయణఖేడ్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నారాయణఖేడ్కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేయగా, తెరాసను గెలిపిస్తే నారాయణఖేడ్ను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు కృష్ణారెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన మెదక్ జిల్లా నారాయణఖేడ్ శాసనసభ స్థానం ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ఖేడ్లో తెరాస గెలుపు బాధ్యతను భుజాన వేసుకుని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో అత్యంత దయనీయ పరిస్థితులు ఉన్నాయన్నారు. నారాయణఖేడ్ను ప్రత్యేకంగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. ఈ నారాయణఖేడ్ను నేను దత్తత తీసుకొని ఎట్లయితే సిద్దిపేట నియోజకవర్గం, ఈ జిల్లాలో మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందో, ఈ నారాయణఖేడ్ని అభివృద్ధి చేయడానికి అవసరమైతే ముఖ్యమంత్రి గారి కాళ్ళు మొక్కైనా ఈ నారాయణఖేడ్కు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ తీసుకొస్తానే మాట చెప్పడం జరిగింది. నిజంగా అంత బాధ ఉన్నది. రోడ్డు లేక చాలామంది ప్రాణాలు, కనీసం అంబులెన్స్ 108 రానటువంటి తండాలు చూసినప్పుడు తప్పకుండా ఇక్కడ ఒక ప్యాకేజ్ తేవాల్సినటువంటి అవసరాన్ని నేను గతంలోనే ఎన్నికలు రాకముందే తండాలు తిరిగినప్పుడు వారికి హామీ ఇవ్వడం జరిగింది సార్. హరీష్ రావు విజ్ఞప్తిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నారాయణఖేడ్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ నారాయణఖేడ్లో స్వతంత్రం లేదు. కొన్ని దిక్కులైతే ఓట్లు కూడా ఏనియని పరిస్థితి. బ్రహ్మాండమైన మంత్రి మీ జిల్లాలో ఉన్నాడు. అద్భుతంగా బుల్లెట్లాగా దూసుకొని పోయే తత్వం ఉన్న మనిషి. పదవి హరీష్కి అవసరం లేదు. ఆల్రెడీ మినిస్టర్గా ఉన్నాడు. ఇక్కడ తిరిగి మీ బాధ చూసి గుండెలు అవిసిపోయి నేను మీ కాలు మొక్తా అని మాట్లాడుతూ ఉన్నాను. నన్ను నా కాలు మొక్కే అవసరం లేదు. మీ నారాయణఖేడ్ ప్రజలందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇదే హరీష్ రావు చేత గోదావరి నీళ్లు తెచ్చి గట్లింగంపల్లి ప్రాజెక్టు తెచ్చుకొని మీ కాలు గడిగే పరిస్థితి తెచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.
మెదక్ జిల్లావాసిగా నారాయణఖేడ్ అభివృద్ధి బాధ్యత తనదేనన్న ముఖ్యమంత్రి ఓటర్లు ప్రలోభాలకు లొంగిపోకూడదని సూచించారు. ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో భూపాల్ రెడ్డి గెలిస్తే బ్రహ్మాండంగా నారాయణఖేడ్ అద్భుతమైన అభివృద్ధిలో ముందుకు పోతుంది. ఎలక్షన్లో కోడ్ అడ్డం ఉంటుంది మీకు తెలుసు. నేను గిజ్జేస్తా గజ్జేస్తా అని చెప్పా, కానీ మీకు ఏది అవసరం ఉన్నదో అవన్నీ చేసి పెడతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వరంగల్ హైదరాబాద్ లాంటి తీర్పిచ్చే బాధ్యత మీది, హైదరాబాద్ సిటీలాగా నారాయణఖేడ్ చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సభ ముగించుకుని వెళ్లిపోతూ భారీగా హాజరైన ప్రజల విజ్ఞప్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీకరించారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి వచ్చే వారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో కోనసీమ వాసులు ఎంతో కాలం నుంచి కోరుతున్న కోటిపల్లి నర్సాపురం రైల్వే లైను నిర్మాణానికి కూడా వచ్చే బడ్జెట్లోనే నిధులు కేటాయించే అవకాశం ఉంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న విశాఖవాసుల కల నెరవేరబోతోంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఈ నెల 25న ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లో విశాఖను రైల్వే జోన్ గా చేస్తూ ప్రకటించే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి రైల్వే మంత్రిత్వ శాఖకు మౌఖిక ఆదేశాలు అందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసిన కొద్ది గంటల్లోనే ప్రధాని కార్యాలయం నుంచి రైల్వే మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇచ్చారని, వచ్చే వారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విశాఖను రైల్వే జోన్ గా మారుస్తూ చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలపనున్నట్టు తెలిసింది. ఇందుకు తగిన ప్రతిపాదనలపై రైల్వే బోర్డు సాంకేతిక కమిటీ ఇవాళ ఢిల్లీలో సమావేశమై చర్చించినట్టు తెలిసింది. కొత్త జోన్ ఏర్పాటైతే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల విస్తరణ, కొత్త రైల్వే లైన్లకు సర్వే పనులు చేపట్టేందుకు మరింత వెసులుబాటు కలగనుంది. ఎంతో కాలం నుంచి పెండింగ్ లో ఉన్న శ్రీకాళహస్తి నడికుడి, నంద్యాల ఎర్రగుంట్ల, కడప, బెంగళూరు మార్గాలకు నిధుల మంజూరు ప్రక్రియ తేలికవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద డీజిల్ లోకోషెడ్, ఎలక్ట్రికల్ లోకోషెడ్, రైల్వే టెస్టింగ్ ల్యాబొరేటరీ, శిక్షణా కేంద్రాలు, 100 పడకల రైల్వే ఆసుపత్రి సహా రైల్వేలకు ఖాళీ స్థలాలు ఉన్న అంశాలను పరిశీలించిన తర్వాతే విశాఖ జోన్ ఏర్పాటుకు రైల్వే శాఖ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో కోనసీమ వాసులు ఎదురు చూస్తున్న కోటిపల్లి నరసాపురం రైల్వే లైను నిర్మాణానికి వచ్చే బడ్జెట్లో ఆమోదం తెలపనున్నట్టు అమలాపురం ఎంపీ రవీంద్రబాబు చెప్పారు. ఎప్పటి నుంచో ఉన్న చిరకాల వాంచైన కోనసీమ రైల్వేని కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కి ఈ బడ్జెట్ లో ఎంతో గ్రేట్ గా సపోర్ట్ ఇస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పి వచ్చాను. ప్రజలందరికీ చాలా సంతోషంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ రైల్వే లైన్ మనం సాధిద్దాం అనుకున్నాము, మీ అందరి సహకారంతో సాధిస్తున్నాం. ఒక 3-4 years లో నర్సాపూర్ కోటిపల్లిది, కాకినాడ కోటిపల్లి, చెన్నై నుంచి హౌరా వరకు ఒక ఆల్టర్నేటివ్ కారిడార్ కింద క్రియేట్ చేయడానికి, కార్గో కారిడార్ అవడానికి చాలా దోహదం చేస్తుందని ఆశిస్తున్నాను. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కూడా కేంద్రం సానుకూల ప్రకటన చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా చేరితేనే ప్రజలు సంతోషంగా ఉంటారని, ఇందుకు అధికారులంతా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విజయవాడ నుంచి మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి ఐఎఫ్ఆర్కు ఆంధ్రప్రదేశ్ వేదికవడం గర్వకారణమన్నారు. ప్రతి పల్లెను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు జన్మభూమి, పంట సంజీవని కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కొన్ని పథకాలు కొన్ని జిల్లాల్లో మాత్రమే మెరుగ్గా అమలు కావడానికి కారణాలు ఏమిటని ప్రశ్నించారు. పథకాలన్నీ పారదర్శకంగా అమలు జరగాలన్న చంద్రబాబు తమ సర్కార్ ప్రాధాన్యాలను అధికారులకు వివరించారు. నరేగా ఉంది, ఇది డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్. దేనికింత లిమిట్ లేదు. మనం చేసేదాన్ని బట్టి, మన అవసరాలను బట్టి, ప్రజలకు ఉపాధి కల్పించేదాన్ని బట్టి ఈ ప్రోగ్రామ్ డిపెండ్ అవుతుంది. దీన్ని మ్యాక్సిమం తీసుకుపోవచ్చు. ఈ ఇయర్ మనం బాగానే లాంచ్ చేసాం, కానీ ఇంకా ఫుల్ పొటెన్షియల్ మనం ఎక్స్ప్లాయిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇంకొక పక్కన ఒక పనికని లిమిట్ లేదు. మీరు ఎంత లేబర్ పనులు చేస్తే అంత మెటీరియల్ కాంపోనెంట్ పెరుగుతుంది. విశాఖలో ఒరాకిల్ సంస్థ తమ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చెప్పారు. సచివాలయంలో ఒరాకిల్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన ఆయన ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఎలక్ట్రానిక్ ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనుసరిస్తున్న విధానాలు వివరించారు. విశాఖ, అనంతపురంలను ఐటీ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చేసిన ప్రయత్నాలపై పలు సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయని పేర్కొన్నారు. మేము గతంలో అమెరికా ఒరాకిల్ హెడ్ క్వార్టర్స్ పై రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మౌలికంగా విశాఖపట్నంలో ఓ డెవలప్మెంట్ యూనిట్ పెట్టడానికి సుముఖంగా వ్యక్తం చేశారు. రహదారి పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి సిద్ధారాఘవరావు చెప్పారు. ఈ మేరకు సచివాలయంలో ఒరాకిల్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపిన మంత్రి ఏపీలో ఉన్న 42,000 కిలోమీటర్ల రహదారుల నిర్వహణ ఎలా ఉందన్న అంశాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ అవసరం ఏర్పడిందన్నారు. ఇది అందుబాటులోకి వస్తే రహదారుల పనులు వేగంగా జరుగుతాయన్న ఆయన పనుల్లో నిర్లక్ష్యం వహించిన గుత్తేదారులపై చర్యలు తీసుకోవడం సులభమవుతుందని చెప్పారు.
ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఆన్లైన్ లో చూసినప్పుడు ఆ రోడ్డు పెర్ఫార్మెన్స్ కానీ పని జరుగుతుందా లేదా, ఈ రోజు ఆ కాంట్రాక్టర్ ఏ విధంగా పని చేయగలిగాడు, అక్కడ ఉన్న మా జేఈలు గానీ ఈఈలు గానీ డిఈలు గానీ ఏ రోజు ఎంత వర్క్ చేస్తే అయితే కూడా యాప్ లో మొత్తం కూడా లోడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టామో తప్పకుండా కాంట్రాక్టర్ లో కూడా ఒక భయం అనేది వస్తుంది. ఇచ్చిన టైం కంటే డ్యూరేషన్ పీరియడ్ ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం కొనసాగుతోంది. వివిధ రూపాల్లో ప్రజలు తమ వంతు సహకారం అందిస్తూనే ఉన్నారు. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండకు చెందిన స్వరాజ్యమ్మ ₹1 కోటి విరాళం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఇప్పటికే పాఠశాల, ఆలయం సహా వివిధ కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేసిన ఆమె రాజధానికి కూడా సాయం అందించారు. ఫిబ్రవరి 15 నుంచి గుంటూరులోని లాం కేంద్రంగా ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం కార్యకలాపాలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. లాంలో 5 కోట్లతో నిర్మించనున్న అధ్యాపకుల భవనానికి శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి విశ్వవిద్యాలయం ఏర్పాటుకయ్యే ఖర్చులో ఇప్పటికే కేంద్రం 80 కోట్లు విడుదల చేసిందన్నారు. మరో ₹125 కోట్ల వచ్చే బడ్జెట్లో కేటాయించనున్నట్టు కేంద్ర మంత్రి రాధామోహన్ హామీ ఇచ్చినట్టు చెప్పారు. 194 ఎకరాలు క్లియర్గా ఉంది ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి. ఎలినేషన్ ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ల్యాండే కాబట్టి పనులు ప్రారంభించడం తప్ప మరొక ఏ అడ్డంకి కూడా టెక్నికల్గా లేదు. ఈ నెల 15వ తారీఖు నుంచే ఈ రాష్ట్రానికి సంబంధించి కార్యకలాపాలన్నీ కూడా లాంగ్ ఫామ్ నుంచే అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. రైతాంగానికి ఉపయోగపడేటువంటి పరిశోధనలు కానీ రైతాంగానికి ఉపయోగపడేటువంటి సూచనలు సలహాలను ఇక్కడి నుంచి ఇవ్వటం జరుగుతుంది. తెలంగాణలోని 130 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న 80,000 మంది విద్యార్థులకు ఆన్లైన్ స్పోకెన్ ట్యుటోరియల్ను అందుబాటులోకి తీసుకొస్తూ ముంబై ఐఐటీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి విద్యార్థికి సాంకేతిక సమాచార వ్యవస్థపై తర్ఫీదు ఇవ్వడమేనని ఈ కార్యక్రమం లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఆన్లైన్ విద్యాబోధన కోసం spokentutorial.org అనే వెబ్సైట్ను ప్రారంభించిన కడియం ఈ విధానాన్ని తెలంగాణలోని అన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు విస్తరిస్తామని అన్నారు. తెలంగాణలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థి కూడా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఫండమెంటల్స్ నేర్చుకునే విధంగా, అవసరమైతే ఆన్లైన్ లాంగ్వేజ్ కోర్సెస్ కూడా నేర్చుకునే విధంగా వాళ్ళని తయారు చేయాలన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. టెక్నాలజీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి దీన్ని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందే నేను కోరుతున్నాను. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్కు తెలంగాణలో జాతీయ రహదారులకు వచ్చే బడ్జెట్లో వీలైనన్ని నిధులు మంజూరుకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. నల్గొండ జిల్లాలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆయన రాయగిరి వరకు ఎంఎంటీఎస్ రైళ్ల పొడిగింపునకు అనుమతులు మంజూరయ్యేలా ప్రయత్నిస్తానని తెలిపారు. जल्दी एम्स की शुरुआत बजट में डाल करके की जाएगी, ऐसा नहीं है। कनेक्टिविटी की बात की है, मुझे खुशी है कि हमारे वरिष्ठ नेता और हमारे मंत्री नितिन गडकरी जी ने लगभग 42,000 करोड़ के प्रोजेक्ट्स को सैंक्शन किया है और 1500 किलोमीटर के रोड्स की भी सैंक्शनिंग की है। जल्द से जल्द उसको बजट में डालकर उसका काम शुरू होगा, इसके लिए भी मैं बात करूँगा। ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా హిందూపురంలో నెలకొన్న నీటి ఎద్దడి సమస్య పరిష్కరించాలని, జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పాటును అందించాలని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును కలిసి కోరిన బాలకృష్ణ త్వరలో జరగనున్న లేపాక్షి ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. అనంతపురంను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం సహకారం ఉంటుందని వెంకయ్య హామీ ఇచ్చినట్టు తెలిపారు. రబీ వరి పంటకు నీరందక ఇబ్బందులు పడుతున్న ఉభయ గోదావరి జిల్లాల రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నెలకొన్న సాగునీటి ఎద్దడి నివారణకు గోదావరిలో తాత్కాలిక ఎత్తిపోతల పథకాలను ప్రారంభించింది. ధవళేశ్వరం బ్యారేజీ దిగువన గోదావరి పాయల్లో నిల్వ ఉన్న నీటిని తాత్కాలిక ఎత్తిపోతల ద్వారా తోడి పంటలకు అందిస్తున్నారు. నీటిని తోడేస్తే భూగర్భ జలాలు ఇంకి తమ పొలాల్లోని విద్యుత్ మోటార్లకు నీరు అందదని, రైతులు తమ ఉపాధి దెబ్బతింటుందని మత్స్యకారులు మంగళవారం ఆందోళనకు దిగిన నేపథ్యంలో గోదావరిలో నీటిని సగం వరకు మాత్రమే పంపుల ద్వారా తరలిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ధవళేశ్వరం సర్కిల్ ఎస్ఈ సుగుణాకర్ రావు స్పష్టం చేశారు.
గోదావరి లోతట్టు ప్రాంతాలు బ్యారేజ్ కింద భాగంలోనే ఒక 5 ఐడెంటిఫై చేసిన పాయింట్లు వేమగిరి, వెల్చేరు, జుత్తుకుపాడు, వానపల్లి, ఈస్ట్ గోదావరికి సంబంధించి, వెస్ట్ గోదావరికి సంబంధించి దొంగరాయపాలెం. ఆల్రెడీ దొంగరాయపాలెంలో మనం రోజుకు 150 క్యూసెక్ల చొప్పున జనరేటర్లు, ఇంజిన్లు పెట్టేసి పక్కనున్న బ్యాంక్ కెనాల్కి సప్లై చేయడం జరుగుతుంది. సుమారు 100 నుంచి 150 క్యూసెక్స్ జుత్తుకుపాడు నుంచి కూడా తోడి ప్రత్యేకంగా బ్యాంక్ కెనాల్ ద్వారా నీటి ఎద్దరు ఉందో ఆ ఏరియాకి సప్లిమెంట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ హిమాయత్ నగర్లో జరిగిన కాల్పుల ఘటనలో ముందస్తు ప్రణాళికలు ఏవీ లేవని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య లేఖలో పేర్కొన్న అంశాలు, ఇతర కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు శశికుమారే కాల్పులు జరిపినట్లు ప్రాథమికంగా తేల్చారు. వైద్యుడు శశికుమార్ సన్నిహితురాలు చంద్రకళ నుంచి వివరాలు రాబడుతున్నారు. డాక్టర్ ఉదయ్ కుమార్ బాడీలో కొన్ని పెల్లెట్స్ ఉండిపోయినాయి. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం. అంటే ఒక మహిళకు సంబంధించిన డీటెయిల్స్ నేను చెప్పడానికి లేదు. ఆమె పాత్రలో అనుమానం లేదు. ఆమెనే స్వయంగా టీవీలో చూసిన విషయం తెలుసుకొని ఒక ఆర్మీ ఆఫీసర్ ద్వారా పోలీస్ స్టేషన్ అప్రోచ్ కావడం జరిగింది. శశికుమార్ దగ్గర ఉన్న వెపన్ తీసుకొని సాయి కుమార్ ఫైర్ చేస్తే సాయి కుమార్ కూర్చున్న పొజిషను, శశికుమార్ కూర్చున్న పొజిషను, ఇంజురీ అయిన ప్రాంతం, తర్వాత మళ్ళీ ఆ వెపన్ ఆయన దగ్గరికి ఎట్లా వచ్చిందనే విషయం, ఇవన్నీ కూడా డౌట్ఫుల్గా ఉన్నాయి. అంటే ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం శశికుమార్ గారే ఫైర్ చేసినట్టు మాకు నిర్ధారణ అయింది. ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మేము ఫైనలైజ్ చేయడానికి అవకాశం ఉంది. గుంటూరు మిర్చి యార్డులో తేజ రకం మిరప క్వింటాకు 15,500 రూపాయల ధర పలికి కొత్త చరిత్ర సృష్టించింది. యార్డు చరిత్రలో ఇదే అత్యధిక ధర. నిన్న క్వింటాకు 14,500 రూపాయలు ఉన్న మిరప ధర ఒక్క రోజులోనే 1,000 రూపాయలు పెరిగింది. గత నెలలోనూ 14,900 రూపాయల వరకు కొనుగోళ్లు జరిగాయి. సాధారణ రకంగా పేరొందిన 341 రకం మిర్చి 15,300 రూపాయలు పలికితే ప్రత్యేక రకాలైన బాడిగే ధర 13,900, దేవనూరు డీలక్స్ ధర 14,000 రూపాయలు పలికింది. ఈ ఏడాది దిగుబడులు తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతుంటే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న పోర్లో డెమోక్రాట్ హిల్లరీ క్లింటన్కు న్యూ హ్యాంప్షైర్లో ఎదురుదెబ్బ తగిలింది. న్యూ హ్యాంప్షైర్లో జరిగిన ప్రైమరీ ఎన్నికలో క్లింటన్పై ఆమె ప్రత్యర్థి వెర్మాట్ సెనేటర్ బెర్నీ శాండర్స్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికలో శాండర్స్కు 59% ఓట్లు వస్తే క్లింటన్కు 38% ఓట్లు మాత్రమే పడ్డాయి. అయోవా రాష్ట్రంలో జరిగిన ప్రైమరీలో స్వల్ప ఆధిక్యం సాధించిన హిల్లరీకి ఈ ఓటమి గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభివర్ణించారు. ఇదే సమయంలో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం సాగుతున్న రేసులో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. 2008 నవంబర్ 26 దాడుల్లో పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థల ప్రమేయాన్ని, కుట్రలను అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబై కోర్టుకు వివరిస్తున్న డేవిడ్ హెడ్లీ విచారణ 3వ రోజు సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. అమెరికాలోని జైలులో ఉన్న హెడ్లీని ముంబై కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నిస్తుండగా అమెరికా వైపు నుంచి సాంకేతిక సమస్యలు తలెత్తగా ఇవాళ విచారణ సాగలేదు. ఈ సమస్యను అమెరికా సర్కార్ పరిష్కరిస్తుందని, రేపు జరిగే విచారణ సజావుగా సాగుతుందని భావిస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది ఉజ్వల్ నికం తెలిపారు. సియాచిన్లో విరుచుకుపడిన మంచు తుపాన్లో చిక్కుకుని 6 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన లాన్స్ నాయక్ హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో అతనికి అత్యవసర చికిత్స అందిస్తున్న వైద్యులు రేపటి వరకు ఏమీ చెప్పలేమని తెలిపారు. ఎముకలు కొరికే మంచులో 6 రోజులు కూరుకుపోయినందున పాక్షికంగా దెబ్బతిన్న ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల్ని తిరిగి పనిచేయించేందుకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. రక్షణ మంత్రి సైనిక ప్రధానాధికారి వైద్య సేవలను స్వయంగా సమీక్షిస్తున్నారు. మరోవైపు హనుమంతప్ప త్వరగా కోలుకోవాలంటూ దేశవ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ట్విట్టర్ ద్వారా హనుమంతప్ప కోలుకోవాలని ఆకాంక్షించారు. ముంబైలో డబ్బావాలాలు ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు. ముంబైలోని ప్రఖ్యాత సిద్ధివినాయక మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2 లక్షల రూపాయలకు మించిన విలువైన బంగారం కొనాలంటే పాన్ కార్డు నంబర్ తప్పనిసరి నమోదు చేయాలని కేంద్రం తెచ్చిన నిబంధనను వ్యతిరేకిస్తూ పసిడి వ్యాపారులు చేపట్టిన నిరసనతో దేశవ్యాప్తంగా పలు మార్కెట్లలో లావాదేవీలు నిలిచిపోయాయి. ఢిల్లీలో బులియన్ మార్కెట్ పూర్తిగా మూతపడగా చెన్నై, ముంబై, కోల్కతా మార్కెట్లలో మాత్రం లావాదేవీలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బంగారం వ్యాపారులు పూర్తి స్థాయిలో ఆందోళన చేపట్టారు. వస్త్రాలు సహా వివిధ సరుకుల కొనుగోళ్లను 10 లక్షల వరకు పాన్ కార్డు అవసరం లేకుండానే అనుమతించే కేంద్రం బంగారంపై మాత్రం 2 లక్షల పరిమితి విధించడం సరికాదని పసిడి వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తన నిబంధన సడలించకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. అంతర్జాతీయ విపణుల్లో ప్రతికూల పవనాలు కొనసాగిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు నష్టాల్లోనే ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 596 పాయింట్లు నష్టపోయిన సూచీ ఇవాళ మరో 262 పాయింట్లు క్షీణించి ఫలితంగా సెన్సెక్స్ 21 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ ఉదయం 23,938 వద్ద మొదలైన సూచీ ఆ తర్వాత ఏ దశలో కూడా లాభాల్లోకి మళ్లలేదు. ఆరంభ స్థాయికి దిగువనే చివరి వరకు హెచ్చుతగ్గుల మధ్య సాగిన సెన్సెక్స్ ఒక దశలో 23,637 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 23,759 వద్ద ముగిసింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 83 పాయింట్లు క్షీణించి 7,216 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.